స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఏసీబీ తనిఖీలు అయితే తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఏసీబీ ఎక్కడైనా తనిఖీలు నిర్వహిస్తుందంటే అక్కడ ఏం జరుగుతుంది అనే ఒక టెన్షన్ అయితే ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో కూడా ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో అయితే ఈ తనిఖీలు నిర్వహించారు. శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలకు ముఖ్యంగా కూడా బిచ్కుంద పరిధిలోని అక్కడ పోలీస్ స్టేషన్లో గత కొన్ని రోజులుగా కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది. ఇక ఏదైతే ఉందో ఈ రవాణా పైన కూడా మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే ఇక ట్రాక్టర్ని సైతం పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిగా బేరసారాలు నడిచాయని చెప్పేసి కూడా బిచ్కుంద పరిధిలో కూడా మొత్తం ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. ఇది ముఖ్యంగా చాలా మటుకు అక్రమంగా కూడా రవాణా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కొన్ని వాహనాలని కూడా అక్కడ సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా అది విడిపించుకునే క్రమంలో కూడా పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారన్న ఒక ఆరోపణలతోటి కూడా మొత్తానికి ఏసీబీ అయితే అక్కడ సోదాలు నిర్వహించినట్టు కూడా ఏసీబీ అధికారి సైతం చెప్పారు. మొత్తానికి కూడా బిచ్కుంద అక్కడ ఏరియాలో కూడా పెద్ద మొత్తంలో కూడా ఏదైతే గుట్కా ఇట్లాంటి అక్రమ రవాణా సైతం కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లు తనిఖీలు అనేసరికి అంటే మొత్తానికి ఏసీపీ తనిఖీలు అనేసరికి అంటే కూడా గతంలో ఏసీబీ తనిఖీల్లో ఆ లింగంపేటకు చెందినటువంటి ఇద్దరు ఎస్ఐలు సతం 6 నెలల్లో కూడా ఏసీబీకి చిక్కినటువంటి పరిస్థితి. మరి ఏసీబీ తనిఖీలు సోదాలు అనేసరికి అంటే కూడా ఏదైనా ఏం జరిగిందనే ఆసక్తి కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కూడా ఏసీబీ అధికారులు సైతం అక్కడ ఏదైనా మీ ఏరియాలలో ఏదైనా ఇల్లీగల్గా ఏమైనా నడిస్తే కనుక ఖచ్చితంగా ఏసీబీని సంప్రదించండి, మీ వివరాలు గోప్యంగా ఉంచామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి కొంతమంది అయితే ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో కూడా ఇది ఏసీబీ సోదాలు సైతం నిర్వహించినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కూడా బాధ్యతలు తీసుకున్న అనంతరం కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా మొత్తం పారదర్శకంగా శాంతి భద్రతలన్నీ కూడా పర్యవేక్షణలో భాగంగా పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైనా పోలీస్ అధికారులు ఎలాంటి అలసత్వం ఉన్నా కూడా విధి నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలిగించినా ఇట్లాంటి ఉపేక్షించమనే విధంగా కూడా అక్కడ కొంతమందిని కూడా సస్పెండ్ చేసినటువంటి క్రమం. 2 ఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్ ఇట్లాంటి వాళ్ళని కూడా విధులకు ఆటంకాలు కలిగించినటువంటి వాళ్ళని కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం. కామారెడ్డి జిల్లా అంటేనే ప్రస్తుతం అయితే అవినీతి పరుల గుండెల్లో కూడా ఒక గుబులు మొదలైందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏసీబీ తనిఖీలకు సంబంధించి చూసుకున్నట్టయితే అక్రమ ఇసుకకు సంబంధించినటువంటి ఏదైతే సీజ్ చేసినటువంటి వాహనాలను వదిలే క్రమంలో కూడా బేరసారాలు జరిగినట్టుగా కూడా ఏసీబీ వాళ్ళకైతే సమాచారం అందింది. ఈ సమాచారం నేపథ్యంలో కూడా మరింత డీప్గా కూడా దీనిపైన కూడా సోదాలు నిర్వహిస్తున్నాము, తనిఖీలు నిర్వహిస్తున్నాం అని చెప్పేసి ఒకవైపు ఏసీబీ అధికారులు సైతం చెప్తున్నారు. ఇది లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏదైతే జరిగిందో దీనిపైన కూడా ట్రాన్స్పరెంట్గా ప్రతి కోణంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం కూడా పై అధికారులకు దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇస్తామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. తర్వాత ఎలాంటి ఆ నివేదిక పైన కూడా ఎవరైనా అధికారి తప్పు చేస్తే వాళ్ళపైన చర్యలు ఉంటాయన్నట్టుగా కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా కూడా ఏసీబీ అధికారులు సైతం కూడా అవినీతి ఎక్కడైతే ఉంటుందో అవినీతి జరుగుతున్నటువంటి ఎక్కడ ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఉన్నా కూడా అక్కడ ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, ప్రతి ఒక్కరు ఎవరైనా ముందుకు రావాలి, సమాచారం అయితే ఇస్తే ఖచ్చితంగా కూడా మేము గోప్యంగా ఉంచుతామని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. మొత్తానికి ఏసీబీ సోదాలు కూడా ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక డిపార్ట్మెంట్ల మీద కూడా ఏసీబీ సోదాలు రైడ్స్ కూడా గతంలో జరిగాయి. ఈ నేపథ్యంలో బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు అనేసరికంటే కూడా జిల్లా వ్యాప్తంగా ఏం జరుగుతుందనే అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. మొత్తానికి ఏసీబీ అధికారులు అయితే సోదాలు పూర్తి నివేదిక మరింత సమాచారం కూడా మరికొన్ని రోజులు విచారణ అయితే జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఉన్నత అధికారులకు నివేదిక ఇస్తామంటున్నారు. మరి ముఖ్యంగా బిచ్కుంద పరివారిక ప్రాంతంలో కూడా మాంజీరా నది నుంచి అక్రమ ఇసుక రవాణా గత కొంతకాలంగా జరుగుతుంది. ముఖ్యంగా అనుమతులు లేకుండా కూడా ఏదో ప్రాజెక్టుల పేరు చెప్పి కానీ లేకపోతే ప్రభుత్వ పథకాల పేరు చెప్పి కూడా అక్రమ ఇసుక సైతం కూడా రవాణా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ ఏసీబీ అధికారులు కూడా నజర్ పెట్టారు. ముఖ్యంగా ఒకవైపు పోలీసు బాస్ సైతం కూడా దృష్టి సారించారు. ఎవరైనా అవినీతి ఆరోపణలకు పాల్గొంటే ఏసీబీ కావచ్చు, ఇటు పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, పోలీస్ శాఖలో విధులకు ఆటంకం నిర్వహిస్తే ఒకవైపు పోలీస్ బాస్, ఇట్లా మొత్తానికి కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం అయితే ఎవరైతే అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ జయదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.